హిందూ బంధువులందరికీ జై శ్రీరామ. ఈ వీడియో చూస్తున్నటువంటి హిందువులు, ఈ వీడియోలో హిందూ గ్రంథాలను ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, తద్వారా పాషాండ మతం మార్చే ప్రయత్నం ఏ విధంగా ఉందో మీకు స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. హిందూ గ్రంథాలని, హిందూ దేవతలను విమర్శించకపోతే ఈ పాషాండ మతస్థులు మత ప్రచారం చేయలేక మన హిందూ గ్రంథాలను ఈ విధంగా వక్రీకరిస్తున్నారు మీ ముందుకు తీసుకురావాలని ఇటువంటి వీడియోస్ చేస్తున్న ఏ హిందువు కూడా ఈ వీడియో చూసి అందరికీ చేరితే కానీ ఈ విషయం అర్థం కాదన్న విషయాన్ని మీకు అర్థమైనా మీరు సబ్స్క్రైబ్ చేయటం కానీ, లైక్ చేయటం కానీ, షేర్ చేయటం కానీ చేయట్లేదన్న విషయం నాకు అర్థమైంది. కానీ ఇదే వక్రీకరణ, అదే మా పాషాండ మతం వాళ్ళు చూసే వీడియోని కొన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మహాభారతంలో ఒక సన్నివేశాన్ని వీడు ఏ రకంగా వక్రీకరించాడో ఆ విషయాన్ని ఆ మతస్థులు ఏ విధంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేశారో, ఎంతమంది చూశారో, ఎన్ని లక్షల మంది చూశారో అది మన హిందువులకు అర్థం కావట్లా. సరే, ఏదేమైనా నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం కోసం ఈ వక్రీకరణను వ్యతిరేకరిస్తూ అందులో ఉన్న విషయాన్ని మీ వరకు తీసుకొస్తాను. మీరు మన ధర్మాన్ని కాపాడటం కోసం ఇటువంటి వీడియోస్ని షేర్ చేస్తారో చేయరో, సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో, అది మీ ఇష్టం. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఈ లుచ్చా పాస్టర్ మన హిందూ గ్రంథాన్ని ఏ విధంగా వక్రీకరించాడో ఒక ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ విధంగా వక్రీకరించాడో మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. అతనికి పుత్రులు కలగరు, ఎందుకంటే నువ్వు నీ భార్యతో కానీ సెక్స్ కానీ చేసినట్లయితే నువ్వు అలానే చనిపోతావు, అప్పుడే ఇమీడియట్ గా చనిపోతావు అని ఒక ముని శాపం పెట్టుంటాడు. ఎందుకనేసి లాస్ట్ వీడియోలో మనం ఒక వీడియో చేసినాం, మీరు అది చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ రోజు మనం చూద్దాం. చూడండి, దాంపత్య సౌఖ్యాది నోచుకొని పాండురాజు వానప్రస్థాశ్రమం స్వీకరించదలుచుకున్నాడు. తన అంగబలాన్ని హస్తినాపురానికి పంపేశాడు. కుంతిని, మాద్రిని కూడా వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. మాకు నీలోడిదే లోకం, నువ్వు లేని రాజభోగాలెందుకు, నీలో అడవిలో ఉన్న అదే ఆనందం మాకు అని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అది కాదు. వాళ్ళు స్తబ్దులయ్యారు, అంతలోనే కోలుకున్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ భర్తను వదలం అని కూర్చున్నారు అప్పచెల్లెళ్ళు. వాళ్ళ పట్టుదలలు బాగా ఎరిగిన వాడవడం చేత పాండురాజు వాళ్ళు తనతో రావడానికి అంగీకరించాడు. తన వానప్రస్థం గురించి పెద్దలకు తెలియజేయవలసిందిగా చెప్పి అంగబలాన్ని నగరికి పంపేశారు. చూడండి, ఇక్కడ పాండురాజు ఏం చేస్తుందంటే ఈ యొక్క ముని శాపం వలన అన్ని వదిలేసి, తన యొక్క రాజ్యాన్ని వదిలి అన్ని వదిలేసి ఇంకా దేవలోకానికి వెళితే చాలు అనేలాగా ఒక తీర్మానం తీసుకొని ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తన భార్యలు కానీ వెళ్ళమన్నాడు. ఇక్కడ చూడండి, పాండురాజు ఈ యొక్క శాపం లేదు అంటే తన భార్యల్ని ఎందుకు వెళ్ళమంటాడు మీరు చెప్పాలా? మతోన్మాదులకు ఇదొక ఫస్ట్ ప్రశ్న నాది. తర్వాత చూసేటప్పుడు కుంతి, మాద్రి సహితుడై ఉత్తరాభిముఖంగా ప్రయాణించాడు. అరే లుచ్చాగా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? హిందూ గ్రంథాలని ఏ విధంగా వక్రీకరిస్తున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. అసలు అక్కడ భర్తగా అతను శాపం పొందాడు కాబట్టే భార్యల్ని రాజ్యంలోకి వెళ్ళిపోమన్నాడు. చేసిన తప్పు, శాపం పొందాడు కాబట్టి తనకు పుత్రుల సంతానం కలగదు. తను ఏ స్త్రీతోనైనా సంభోగం చేసినప్పుడు చనిపోతాడన్న విషయం తెలిసి తన భార్యను వెళ్ళిపోమన్నాడు. అది నీకు తప్పుగా అనిపిస్తుంది? అరే ముష్టిగా, సన్నాసి. చతుర్విధ పురుషాలలోని అర్థం కామాలు రెంటిని పరిత్యజించి నాగశ్రుత పర్వతం మీద కొంతకాలము, చైత్ర రతవనంలో ఇంకొంతకాలం, కాలకూట హిమాలయ గంధమాదన పర్వతాలపై మరికొంతకాలము గడిపి ఇంద్రద్యుమ్ను సరోవరము హంసకూటము అధిగమించి చివరగా శతశృంగ పర్వతం మీద ఉత్తర భాగంలో ఆశ్రయం నిర్మించుకుని తీవ్రమైన తపోదీక్షలో మునిగిపోయాడు. చూడండి, ఇలా హిమాలయాలు, ఆ పర్వతాలు, ఈ పర్వతాలు, అన్ని పర్వతాలు అంటే మునిలు, యోగిలు, సాధులు ఉండేటువంటి ఒక స్థలం, సాధారణంగా అదే అనుకుంటారు. అటువంటి ఒక స్థలంలో అన్ని తిరుగుతూ ఉన్నాడు తన భార్యలతో పాటు చేరి ఈ యొక్క పాండురాజు. అప్పుడు ఏం జరుగుతుందంటే రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు స్వర్గ మార్గంలో కిక్కిరిసి ప్రయాణిస్తూ ఋషీశ్వరులను కొందరిని పలకరించి, అయ్యా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అందుక మునులు, తపస్వి, ఈ రోజు అమావాస్య అయిన కారణంగా దేవతలు, పితృదేవతలు, మహర్షులు అందరూ బ్రహ్మలోకానికి వెళుతున్నారు అని చెప్పారు. తను కూడా వెళ్ళాలనుకున్నాడు పాండురాజు. ఇద్దరు భార్యలతోనూ కలిసి ఆ మునులు వెళ్లే మార్గాన్ని అనుసరించబోయాడు. చూడండి, ఇలా వెళ్లే సమయంలో కొంతమంది మునులు స్పీడ్గా పోతా ఉన్నారంట. ఎక్కడికంటే బ్రహ్మలోకానికి అంట. ఈరోజు అమావాస్య కాబట్టి అందరూ దేవతలు, పితృలు అందరూ సమావేశం అవుతూ ఉంటారు, అక్కడికి వెళుతున్నాము అని చెప్పింది. అంటే మనుషులు ఇలా ఈజీగా దేవుని దగ్గరికి వెళ్ళగలరా? నా ఒక ప్రశ్న. మొదలరా, ఇది రెండవ ప్రశ్న. మనుషులు ఇంత ఈజీగా అంటే చనిపోకుండా ఈలో ఏమది ట్రైనా, బస్సా? అరే ముష్టి ఎదవా, అక్కడ మనుషులు కాదురా, మునీశ్వరులు. వాళ్ళు తపో దైవాన్ని కలిగినటువంటి వ్యక్తులు. తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది వాళ్ళు అవసరమైతే
స్వర్గలోకానికి, దేవలోకానికి, నరకలోకానికి అన్నిటికీ వెళ్ళగలిగే శక్తి కలిగినటువంటి మునీశ్వరులు వాళ్ళు వెళ్తున్న సందర్భంలో పాండురాజు చూసినట్టున్నాడు. అది నీకు తప్పేమనిపించింది? అరే ముష్టిగా, నీ బైబిల్లో పరలోకం గురించి నువ్వు ఎవరు చూశారో చూడలేదో దాని గురించి నువ్వు చెప్పుకోకుండా ఈ స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి వాళ్ళు ఎవరనుకున్నవరా? వాళ్ళు దీక్షులు, తపాల్ని వరాన్ని కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వ్యక్తులు స్వర్గలోకానికని వెళ్తారు, నరకలోకానికని వెళ్తారు, దైవలోకానికని వెళ్తారు. అది నీకు వచ్చిన నష్టం ఏంట్రా ముష్టిగా? ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళేదానికి. ఆ తర్వాత చూసేటప్పుడు చూడండి, అలా పాండురాజు కానీ అదే ట్రైన్ లోనో ఏమిట్లోనో వాళ్ళు ఎట్లా వెళ్ళాలనుకున్నారో వెళ్ళేటువంటి సందర్భంలో చూడండి, 2 భార్యలతోనూ కలిసి ఆ మునులు వెళ్లే మార్గాన్ని అనుసరించబోయాడు. అది గమనించిన కొందరు, తపస్వి, అతి సుకుమారులైన నీ స్త్రీలు ఈ మార్గంలో ప్రయాణించలేరు. చూడండి, ఈ యొక్క మార్గంలో స్త్రీలు ప్రయాణించలేరంట. అంటే స్త్రీలకు స్వర్గం లేదా? మతోన్మాదులు దయించి దీనికి ఇక్కడేరా నిన్ను ప్రశ్నించాల్సినటువంటి లుచ్చా మాటలు మాట్లాడావన్న విషయం అర్థమైంది. లుచ్చాగా ఇక్కడే నిన్ను ప్రశ్నించాల్సినటువంటి మార్గం. అక్కడ జరిగిన సందర్భం నువ్వే చదివావు కదరా. సుకుమారులైన నీ స్త్రీలు, ఆయన స్త్రీలు మాత్రమే పరిగణించి చెప్పినటువంటి సందర్భం అక్కడ. నువ్వు ప్రతి స్త్రీలని అందరినీ కలిపి మాట్లాడుతున్న లుచ్చాగడుగు నువ్వు. అది అక్కడ చెప్పిన సందర్భం ఏంటి? నీ స్త్రీలు ఈ మార్గంలో ప్రయాణించలేరు అని చెప్పిన సందర్భం అక్కడ. ఎందుకని ప్రయాణించలేరు అది ఒకసారి నేను చెప్తాను, తెలుసుకో లుచ్చాగా. అరే భూలోకంలో మా హిందూ ధర్మం చెప్తాను ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని అనుసరించాలరా. నీకు ముక్కు ఇచ్చాడు కదరా, ఆ ముక్కుతో వాసన చూస్తున్నావు కదా, అది ధర్మమే. చెవులు ఇచ్చాడు కదరా, వింటున్నావు కదరా, అది ధర్మమే. నోరు ఇచ్చాడు కదరా, తింటున్నావు కదరా, అది కూడా నీసులేందే ముద్ద దిగదు మీకు, అది తింటున్నావు కదా, రుచి చూస్తున్నావు కదా. ప్రతి విషయము అట్లాగే ప్రతి అవయవానికి తన ధర్మాన్ని అనుసరించి తన ధర్మాన్ని పాటించాలి. అట్లాగే ఇక్కడ స్త్రీలు, ఇక్కడ సుకుమారులైన స్త్రీలు అన్నారు అంటే ఇంకా వాళ్ళకి ఏమి పాపము పుణ్యం అంటూ ఏమి తెలీదురా. అది కూడా నువ్వు తెలుసుకున్న తర్వాతే, ధర్మాన్ని పాటించిన తర్వాతే అప్పుడు స్వర్గానికి నరకానికి మార్గం వెతుక్కు అని చెప్పిన సందర్భం అక్కడ ఏం తెలియదు నీకు ముష్టి లుచ్చాగా. నువ్వు వాసన చూస్తున్నావు, రుచి చూస్తున్నావు, కళ్ళతో చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. అట్లాగే సంభోగం అనేది కూడా శరీరానికి ఒక పవిత్రమైనటువంటి బంధం. అది కూడా అనుభవించాలి. ఆ అనుభవం అక్కడ లేదు కాబట్టే ఈ సందర్భంలో నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, అది కూడా అనుభవించిన తర్వాతే వెళ్తావు అని చెప్పిన సందర్భం అక్కడ. అది కూడా తెలుసుకోకుండా నువ్వు లుచ్చా మాటలు మాట్లాడుతూ ఉంటారు. లుచ్చా ఎదవా. స్త్రీలకు స్వర్గం అనేది లేనే లేదు. స్త్రీలను చాలా నీచంగా చూశారు, స్త్రీలను చాలా అవమానించారు. మన ఛానల్లో మనస్మృతి అనే ప్లేలిస్ట్ ఉంది, దాని కానీ మీరు చూస్తే. అరే ఎక్కడ చూసారా స్త్రీలను హిందూ గ్రంథాల్లోనా? అరే లుచ్చాగా, అరే నీ బైబిల్లో పవిత్రమైన స్త్రీ ఎదురా, పతివ్రత స్త్రీ ఎదురా, లుచ్చాగా. పతివ్రత స్త్రీ చూపించరా నువ్వు హిందూ గ్రంథాలని ఆ విధంగా వక్రీకరించి లుచ్చా మాటలు మాట్లాడమాక, లుచ్చా ఎదవా. స్త్రీల గురించి సనాతన ధర్మంలో ఎంత నీచంగా మాట్లాడినో అనేకమైన వీడియోలు అప్లోడ్ చేసినా మీరు కావాల్సింటే చూడవచ్చు. అయితే ఈరోజు మహాభారతంలో కానీ మనం చూసేటప్పుడు స్త్రీలను చూడండి, వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ ఒక మార్గానికి ప్రవేశమే లేదంట. ఈ మార్గంలో వాళ్ళు ప్రవేశించలేరంట. అదిగాక సంతానహీనులకు, దుర్బలమైన లోకాలకు ఆశించవద్దు సుమా అని హెచ్చరించారు. అంటే సంతానం లేదు కదా, నువ్వు కానీ ఆడకి వెళ్ళలేవు. అంటే సంతానం లేకుండా ఉండేవాళ్ళు ఎవరే కానీ స్వర్గానికి వెళ్ళలేరా? అంటే అనేక మంది పెళ్లి కాకుండానే చనిపోతారు, అనేక మంది పెళ్లి అయ్యి పిల్లలు లేకుండానే చనిపోతారు. అంటే వాళ్ళు ఎవరు వెళ్ళలేరా? అంటే వాళ్ళు ఎవరికి స్వర్గం లేదా? ఆ విషయం చెప్పు. పెళ్లి కాని స్త్రీలు కూడా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళరనే విషయం ఏ గ్రంథంలో నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావో నీ విశ్వాసులకి నువ్వు లుచ్చా మాటలతో చెప్పు. అది లుచ్చా ఎదవా. అంతేగాని నువ్వు ఇక్కడున్న సందర్భాన్ని మొత్తం అందరు స్త్రీలకి అన్వయించడం అనేది చాలా తప్పు. అది అనేది నా యొక్క ప్రశ్న. సనాతన ధర్మం ప్రకారం మనం చూసేటప్పుడు స్త్రీలకు స్వర్గం లేదు, పిల్లలు లేకపోయినా కానీ స్వర్గం ప్రాప్తి లేదు. దీనికి మతోన్మాదులే సమాధానం చెప్పాలా. ఆ తర్వాత చూసేటప్పుడు పాండురాజు ఎంతగానో కుమిలిపోయాడు. తన దౌర్భాగ్య పరిస్థితిని వారికి విన్నవించుకున్నాడు. ఏదోలాగునా తనని అనుగ్రహించాడు. ఆ ఋషులు అనేకులు తమ దివ్య దృష్టితో పాండురాజు భవితవ్యాన్ని పరిశీలించారు. పాండురాజు, నీ శాపం మాట సత్యమే, నీ వానప్రస్థము సత్యమే, కానీ
మాకెందువల్లనో అంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నీకు దేవతాతుల్యులు అపార తేజస్సులు అయిన బిడ్డలు కలుగుతారని మా తపశ్శక్తి వల్ల తెలుస్తుంది. మా మాటలు వృధా కావు. అందువల్ల నువ్విప్పుడు మాతో వచ్చే ప్రయత్నాలు విరమించుకుని ఆ పిల్లలు పుట్టే ప్రయత్నాలేవో చూచుకో, నీకు ఉత్తమ గతులే కలుగుతాయి అని చెప్పి దీవించి తమ దారిన వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు చెప్తా ఉంటారు, నీ యొక్క శాపము నిజమే. నువ్వు వచ్చేసి జింకలు 2 సెక్స్ చేసుకునేటప్పుడు బాణాన్ని నిడిచావు, కాబట్టి నీకు ఆ ముని ఏం చేసిండు, శాపాన్ని ఇచ్చిండు. నువ్వు కానీ నీ భార్యతో అలా సెక్స్ చేసుకునేటప్పుడు చనిపోతావు అని. ఆ శాపం అనేది నిజమే. అది హిందూ బంధువులరా, ఈ లుచ్చాగడి మాట్లాడినారు కదా, ఈ హిందూ గ్రంథాలు ఏ విధంగా వక్రీకరించారో విన్నారు కదా. ఇక్కడ ఏంటంటే పాండురాజు విషయంలో శాపం తగిలింది. ఎట్లాగంటే జింకలు 2 సంభోగం చేస్తున్నప్పుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి తను వేట సందర్భంలో ఒక జింకపై బాణం వేసడం వల్ల చనిపోవటం వల్ల అందులో ఒక జింక పాండురాజుకి శాపం పెట్టింది. ఏంటంటే నువ్వు ఒక స్త్రీతో సంభోగం చేసినా కానీ భార్యతో సంభోగం చేసినప్పుడు నువ్వు చనిపోతావు అనే విషయాన్ని శాపం పెట్టడం వల్ల అతను కుంతీదేవితో కానీ బృందతో కానీ సంసారం చేయకుండా వెళ్ళి వనాల్లో తను తపస్సు చేసుకుంటూ కాలం గడపడం ఉద్దేశంతో తను వెళ్ళిపోయాడు. ఇక్కడ కుంతికి ఒక వరం అంటూ ఒకటి ఉంది. ఏంటంటే తను ఎవరినైనా దేవతలను మంత్రశక్తి ద్వారా ప్రసరణ కమ్మంటే వాళ్ళు వచ్చి ఆమెకు ఏ కోరికనైనా తీర్చే వరాన్నే ఆమె పొందింది. ఈ విషయాన్ని పాండురాజుకు చెప్పి ఈ వర ప్రభావంతో నేను పుత్రులు కంటాను అని చెప్పిన సందర్భమే తప్ప ఏ స్త్రీని కూడా హిందూ అవమానించినటువంటి సందర్భాలు లేవు. ఇది కేవలం ఈ లుచ్చా ఎదవలు ఇటువంటి వక్రీకరణ చేస్తేనే వీళ్ళ మత ప్రచారం జరుగుద్దన్న ఉద్దేశంతో మన హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ దశమ భాగం వ్యాపారం చేస్తూ వీళ్ళ జీవనాన్ని గడుపుకోవాలనే ఉద్దేశంతో మన హిందూ గ్రంథాలను ఈ విధంగా వక్రీకరిస్తున్నారు. మరి ఇటువంటి వీడియోస్ చూస్తూ మన హిందువులు ఇటువంటి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం లేకపోవటం గమనార్హంగా ఉంది. ఇటువంటి వక్రీకరణ గ్రంథాన్ని నేను ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టి చూపించి చదివించగలను, కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల మీ టైం వేస్ట్ కాకుండా చిన్న చిన్న వీడియోస్తోనే ముందు స్టార్ట్ చేసి ఇటువంటి లుచ్చా యదవల్ని ఎండగట్టాలి, ఈ పాషాండ మతాల్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే సదుద్దేశంతో ఇటువంటి వీడియోస్ చేస్తున్నాము. మీరు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ మన హిందువులందరూ ఇటువంటి వీడియోస్ని ఇంకా చేరి కొన్ని లక్షల మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులారా, ఈ వీడియోస్ని అందరికీ చేరే విధంగా నా యందు దయించి ముందుకు పంపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.